ప్రజాస్వామిక లౌకిక వాద దృష్టితో రచయితలు పనిచేయాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా తొలి మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభకు కన్వీనర్స్గా గండిస్వామి ప్రసాద్, వేదుల శ్రీరామశర్మ వ్యవహరించారు. మహాసభకు ప్రముఖ కవి రచయిత దాట్ల దేవదానం రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు, చెరుకుమల్లి సింగారావులు మాట్లాడుతూ సమాజహితమే సాహిత్య లక్ష్యం అయి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో 48 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ మహాసభ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మహాసభలో కాకినాడ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన జిల్లా కమిటీ అధ్యక్షులుగా వత్సమట్ల సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శిగా పి పద్మజావాణి, గౌరవ సలహాదారులుగా వేదుల శ్రీరామ్ శర్మ, ఆర్ సత్యభామ, ఉపాధ్యక్షులుగా వాడపల్లి వెంకటరమణమ్మ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, బడే రాజేశ్వర్, కొల్లు ప్రసన్నకుమార్, కార్యదర్శులుగా ఎం ఉండవల్లి, అద్దేపల్లి జ్యోతి, అవధానులు మణిబాబు, కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన కష్టాలన్నీ కన్నీళ్లుగా కలిగించి పొలానికి నీళ్లు పెడతాడు. వాటితో కొలిచిన అంకురాలను చూసి ఆనందపడతాడు. అందరికీ ఆకలి తీర్చే అమ్మగా ఆలోచిస్తాడే గాని నకిలీ విత్తనాలంటూ, ప్రకృతి వైపరీత్యాలంటూ ఎన్ని నష్టాలు జరిగినా వ్యవసాయాన్ని వదలలేని నిస్వార్థపరుడు. రాష్ట్రం 23 జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో అరసం శాఖలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా 3 శాఖలుగా 3 జిల్లాలుగా విడిపోయింది. ఒకటి రాజమండ్రి, 2 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, 3 కాకినాడ జిల్లా. ఒకప్పుడు ఎంతో సాహిత్య వైభవం ఉన్నటువంటి గొప్ప ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 3 జిల్లాల్లోనూ 3 శాఖలు ఏర్పాటు చేయాలని ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా మహాసభ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక కొత్త శాఖని ఈరోజు ప్రారంభింపజేయడం జరిగింది. లౌకిక ప్రజాస్వామిక భావజాలాన్ని, అభ్యుదయ ప్రగతిశీల దృక్పథాన్ని, సాంస్కృతిక పునరుజ్జీవాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా అరసం శాఖని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్న రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటూ ఈరోజు ఒక కొత్త శాఖ ఏర్పడటం అనేది కాకినాడ జిల్లా సాహిత్య చరిత్రలో ఒక సంతకం.